టెలివిజన్ నుంచి సినిమాలోకి రావటం అన్నది ఆ ట్రాన్సిషన్ హౌ వాజ్ ఇట్ దీక్షిత్? ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అ టెలివిజన్ యాక్టర్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. చాలా కష్టము. ఒకవేళ వచ్చినా కూడా ఒక 2 పాత్రలు వస్తాయేమో, 3 వస్తాయేమో, బట్ బియాండ్ దట్ దే కాంట్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్స్ అన్నది ఒక నోషన్ ఉంది. బట్ షారూక్ ఖాన్ బ్రోక్ ఇట్. సో ఫ్యూ ఆఫ్ దెమ్ బ్రోక్ ఇట్. కరెక్ట్. బట్ హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్? అంటే ఎస్, దట్ ఈస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ మ్యామ్. అంటే అది అది మీరు ఆ ట్రాన్సిషన్ చేయాలంటే అది నేనేమో ఈ రోజు డిసైడ్ చేసి రేపు నేను సీరియల్ వదిలేసి ఎల్లుండి సినిమా చేయడం స్టార్ట్ చేస్తాను కాదు. మీరు సినిమాకి వెళ్ళాలని అనుకుంటే సీరియల్లో ఉన్న యూ హ్యావ్ టు ప్లాన్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే సీరియల్లో ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఎక్కడ మనకి దెబ్బలు కొడతాయి? ఫస్ట్ ఫినాన్షియల్లీ కరెక్టా, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోతాయి, కొన్ని డబ్బులు కావాలి ఇలా ఉండాలంటే అది. సో ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉంటుంది సీరియల్లో. అండ్ ఒక కంఫర్టబుల్ జోన్కి వెళ్ళిపోతాం తెలియకుండా. ఒక ఫస్ట్ 6 months ఉన్న ఎగ్జైట్మెంట్, ఫస్ట్ 6 monthsలో ఉన్న ఆ కమిట్మెంట్ వెళ్తూ 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 కొంచెం సెటిల్ అయిపోతాం మనం. చేస్తే అవుతుందిలే, డైలాగ్ చెప్తే అవుతుందిలే, చూద్దాంలే, ఇలా కొంచెం సెటిల్ అయిపోతాం మనం. బట్ అది సినిమాలో వర్క్ అవ్వదు. అండ్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ ఐ కమ్ ఇన్, సినిమా ఎలాంటి అంటే ఇట్స్ ఫైనల్ రిజల్ట్ అనమాట. సినిమా చేసుకుని మీరు నేర్చుకోవడానికి అవ్వదు. సినిమా ఈజ్ ఎండ్ రిజల్ట్ అనమాట. యూ హ్యావ్ టు, మీరు ఏనేది చదివారో ఏమేమి నేర్చుకున్నారో అదన్నీ వెళ్ళి అక్కడ చేయాలి. లాస్ట్ దట్ ఈస్ అ ప్లేస్ టు షో, దట్ ఈస్ నాట్ అ ప్లేస్ టు లెర్న్, ఈజ్ వాట్ ఐ బిలీవ్. You might learn, but not everything. Friday will decide your fate. Yeah. అది కూడా ఉంది కదా. అది కూడా ఉంది. అంటే ఆ ఒక్క ఫ్రైడేకి మనం చాలా ఫ్రైడే వర్క్ చేయాలి. ఆ ఒక్క ఫ్రైడే అందరికీ కనపడుతుంది. ఎవడో వచ్చాడు ఫ్రైడే, ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయింది, ఈ సినిమా నుంచి హీరో వచ్చాడు, ఐ థింక్ హిల్ స్టాండ్ అని. బట్ ఆ ఒక్క ఫ్రైడే కోసం ఆ హీరో ఎంత ఫ్రైడేస్ వర్క్ చేశాడు, డే అండ్ నైట్ అని వాడికి మాత్రం తెలిసాడు. అండ్ ఐ డోంట్ థింక్ లైఫ్ విల్ చేంజ్ ఇన్ ఓవర్ నైట్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్ అట్ ఆల్. సో ఆ ఒక్క నైట్లో చేంజ్ అవ్వాలంటే దానికోసం చాలా నైట్లు మనం కష్టపడాలి, చాలా నైట్ పని చేయాలి. సో అప్పుడు మాత్రమే అది చేంజ్ అవుతుంది. ఐ థింక్ టేకింగ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ సీరియల్ టు సినిమా ఈజ్ వెరీ కాన్షియస్ డెసిషన్ ఐ హ్యావ్ మేడ్. అండ్ నాకు దానిని మైండ్లో పెట్టుకొని ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం సేవింగ్స్ చేయడం అయినా, ఎంతవరకు నేను పని లేకుండా జాబ్ చేయకుండా ఉంటే ఎంతవరకు నేను సర్వైవ్ అవ్వచ్చు, ఎంతవరకు నేను ఆ రిస్క్ తీసుకోవచ్చు. అంటే సినిమాలో ఉండాలంటే ఇప్పుడు మనకు తెలీదు సినిమా, ఈ రోజు మనం షూటింగ్ చేస్తున్నాం, ఎప్పుడు బయటకు వస్తుంది సినిమా తెలీదు. ఈ ఇయర్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు, లేకపోతే 2-3 years అయిన తర్వాత రాకపోవచ్చు. సో వీ డోంట్ నో అబౌట్ దట్. సో అది కానీ రెడీ అయి ఉండాలి మనం. సో దట్స్ హౌ ఐ ప్లాన్ మై ఫినాన్షియల్ థింగ్స్. So that I planned 1.5 years every month's commitment what I had. I planned and then I said to my serial, adu kuda aina kuda cheppesanu 1000 episodes ayin tarvata nenu cheyanu sir. 1000 episodes chesanu oka serial. ఆ కమిట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అదైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కోవిడ్ అయింది, ఇదైంది. సో చాలా ఛాలెంజింగ్ అయిపోయింది. అంటే ఫ్యూచర్ చాలా డార్క్ గా కనపడుతుంది. సినిమా వదిలేయండి, లైఫ్ ఏంటి అని తెలియదు. వెరీ ట్రూ. కోవిడ్ టైంలో మీరు డిసైడ్ చేసుకొని వచ్చింది ఎప్పుడు కరెక్ట్ కోవిడ్ టైంలో. అంటే సినిమా ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కసారికి ఇంట్లో కూర్చొని అన్ని వదిలేసానంటే లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. ఎలాగో సేవింగ్స్ కొంచెం ఉంది, 1 year వరకు ఇక్కడ సర్వైవ్ అవ్వచ్చు, తర్వాత చూద్దాం ఏమవుతుందో తెలియదు కానీ చూద్దామని అలా సెటిల్ అయిపోయాను నేను. సో యాజ్ ఇట్ కమ్స్ క్లోజర్ అంటే నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే హౌ బ్యాడ్లీ యూ వాంట్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది లైఫ్లో. ఏదో ఒక పని దేనికోసం మీకు కావాలి, ఎంత బ్యాడ్గా కావాలి. నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమే లేదు సినిమా కాకుండా. సో ఐ యామ్ అన్ యాక్టర్ అండ్ ఐ షుడ్ బి ఎ వర్కింగ్ యాక్టర్. ఓన్లీ ఇఫ్ ఐ వర్క్ I can like provide for my house. It's like that. So chala I wanted it very badly. So I think that's how I survived anukunta cinema. And also in the same way oka actor ayi naku oka excitement kavali. Nenu oka actor ayi naku a high ivvali. Nenu chestuna character aina, nenu chestuna cinema no serial edaina. Why serial oka 1.5-2 years ayin tarvata same character, same kind of dialogues, same adade chesi oka సాచురేషన్ పాయింట్ రీచ్ అయిపోతాం. మొనాటనీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ మొనాటనీ వస్తుంది యాక్టర్కి. ఆ మొనాటనీ బ్రేక్ చేయడం చాలా కష్టం. సో వన్స్ ఐ గాట్ ఇన్ టు ఫిల్మ్స్ ఐ కైండ్ ఆఫ్ చేంజ్ ద వే అప్రోచ్ ద క్యారెక్టర్. అదన్నీ చాలా వర్క్ చేసుకొని ఇట్స్ అ వెరీ వాట్ యు సే కాన్షియస్ డిసిషన్స్ అనమాట. ఇట్స్ నాట్ డింట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూ డేస్. ఇట్ వాజ్ ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్. బట్ సీ దిస్ ఇస్ అ క్రియేటివ్ ఫీల్డ్ అండ్ ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ ఫీల్డ్. కరెక్ట్. రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు. అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మీలాంటి వాళ్ళు ఎట్లా ఉంటుంది దీక్షిత్? అంటే ఈ క్వశ్చన్ నేను చాలా మందిని అడిగాను హూ నెవర్ హ్యాడ్ అ బ్యాక్గ్రౌండ్.
లైక్ నాని ఆల్సో. అంటే ఇంట్లో నుంచి ప్రెషర్ ఉంటుంది, చుట్టుపక్కల ఫ్రెండ్స్, సొసైటల్ ప్రెషర్స్, నో పీపుల్ కీప్ పుల్లింగ్ అస్ డౌన్. అరే ఇంతవరకు ఇంకా రాలేదు, నువ్వు ఇంకేం వస్తుంది, వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం, జస్ట్ క్విట్ ఎనీథింగ్ అండ్ జాయిన్ ఇన్ సమ్ జాబ్. సో ఈ నాయిస్ అంతా మీరు ఎట్లా, హౌ డు యూ ప్రాసెస్ ఇట్? అంటే ఇదన్నీ ఉంటుంది, భయం వేస్తుంది ఒక్కొక్కసారికి. ఏం చేస్తున్నాం, ఏం అవ్వట్లేదు ఏంటి, మనకేంటిది అని ఒక భయం కూడా ఉంటుంది లోపల. ఐ హ్యాడ్ దట్ ఫియర్, ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. ఐ థింక్ ఇలా ఉన్నప్పుడు ద పీపుల్ అరౌండ్ అస్ చాలా ఇంపార్టెంట్ అవుతారు, ద రైట్ పీపుల్ అరౌండ్ అస్ చాలా ఇంపార్టెంట్ How will అవుతారు. you know that? I ఎలా think తెలుసుకుంటారు I've మీరు? got that kind of people, few people like that who always constantly push us. ఇప్పుడు నేను ఉషామా చెప్పాను, నా ఫ్రెండ్స్ కొన్ని మంది ఉన్నారు. సో దే కాన్స్టెంట్లీ పుష్ మీ, దే కాన్స్టెంట్లీ సే దట్ యూ క్యాన్ డూ ఇట్, ఐ థింక్ యూ ఆర్ మేడ్ టు సమ్. అంటే ఒక్కొక్కసారికి ఏమవుతుంది, మన బయట వాళ్ళ మన మీద పెట్టిన బిలీవబుల్, అది కూడా ఒక ప్రెషరే కదా. అది కూడా ఒక ప్రెషర్. ఒక్కొక్కసారి వాళ్ళ కోసమైనా చేయాలి మనం అని అనిపించడానికి స్టార్ట్ అయిపోతుంది. అండ్ యాజ్ ఐ సెడ్, see that is where నేను ఎందుకు యాక్టింగ్ వచ్చాను, ఎందుకు యాక్టింగ్ స్టార్ట్ చేయడానికి చేశానంటే it's kind of a therapy for me. I always used to feel happy acting. Really? Yeah, I used to feel like that is the reason. చిన్నప్పటి నుంచి ఉందా మీకు ఇది? లేదు, that is why I'm saying acting was a destiny for me. When did you realize that you are an actor? యాక్టింగ్ వచ్చాను for so and so reason acting అది ఊరికే వచ్చేసాను. వచ్చారా? లేదు, I came for a part time job అన్నమాట. So I was working in hotel. I started working when I was 14. సో అప్పుడు నుంచి 17 వరకు నేను వర్క్ చేసుకొని 17లో ఆ హోటల్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో అప్పుడు తర్వాత నేను పార్ట్ టైం జాబ్ వెతకడానికి స్టార్ట్ చేశాను. నాకు కొంచెం డబ్బులు కావాల్సింది టు మెయింటైన్ మై సెల్ఫ్, టు హ్యావ్ మై థింగ్స్. సో అప్పుడు నాకు జిమ్ వెళ్ళడం చాలా ఒక షోకి అనమాట. చాలా చిన్న వయసు నుంచి, 8th స్టాండర్డ్ నుంచి వెళ్తున్నాను జిమ్కి. ఫిట్నెస్, స్పోర్ట్స్ ఇది కొంచెం నేను అప్పటి నుంచి కొంచెం ఇంక్లైన్ టువర్డ్స్ ఇట్. అప్పుడు నా జిమ్లో ఒక పెద్దవాళ్ళు ఉన్నాడు, అంటే ఈజ్ అ ఫ్రెండ్, వాజ్ అ వే ఎల్డర్ టు మీ. వాడు చెప్పాడు నాకు, అంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్గా వస్తే సినిమాకి నీకేం డబ్బు కావాలో ఒక 6 days 7 days నువ్వు బంక్ కొట్టేస్తే కాలేజ్కి ఆ డబ్బులు దొరుకుతాయి, నువ్వు మంత్ మొత్తం వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఆల్సో నీకు ఏమంటారు, నీ పార్ట్ టైం జాబ్ నీ కాలేజ్ టైమింగ్ సెట్ అవ్వట్లేదు కదా, చూడు ఒకసారి అన్న. దట్స్ హౌ ఐ కేమ్ టు ద సెట్స్ to see what it is. Wow. And See, then it's a destiny. Destiny it is. 100%, Acting is a destiny for me.